హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? తమ్ముడినైతే పెళ్లి కొడుకుని చేయడం స్టార్ట్ అయిపోయింది. 5 days బిఫోర్ నుంచి అయితే ఒక్కొక్కరు తీసుకెళ్ళి పెళ్లి కొడుకుని చేయడం అయితే ఆనవాయితీ అనమాట మా దాంట్లో. సో ఫస్ట్ రోజైతే అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి అయితే చేయాలి, కానీ మేనమామ వాళ్ళు తీసుకెళ్ళి అయితే పెళ్లి కొడుకుని చేశారు. ఫస్ట్ రోజైతే 19th. ముందు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళైతే పసుపు పెడతారు. దాని తర్వాత పెళ్లి కొడుకుని చేసేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెడతారనమాట. అట్లా ఒక కౌంట్ ఉంటుంది అనమాట. 5 members, 9 members, 11 members, 21 members ఈ కౌంట్లో పెట్టుకోవాలి. సో అట్లా 5 members ఉంటే 5 members, లేదంటే 21 members వరకు కూడా మనమైతే 4 పెట్టించేయచ్చు. ఇంకా పెళ్లి కొడుకుని చేసే ఫ్యామిలీ మెంబర్స్ అయితే తమ్ముడికి బట్టలు తీసుకొస్తారు అండ్ పూలమాల, స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తారనమాట. అండ్ ఆ రోజే మనము బంగారం లేదంటే వాళ్ళకి కట్నాలు అవన్నీ మనం ఇంట్లో వాళ్ళం కాబట్టి ఇట్లా పెళ్లి కొడుకుని చేసేటప్పుడు మాత్రమే పెట్టేస్తారనమాట. ఇక్కడ కనిపిస్తుంది అయితే మా మేనమామ కొడుకు అండ్ కోడలు ఇద్దరు కలిసి రసం అనేది చేస్తున్నారు, అంటే ఆచారం అన్నట్టు. మేనత్త కొడుకు, వదినలు అండ్ అత్తలు, మరదళ్ళు బాగా సతాయిస్తారు ఇక్కడ స్వీట్ తినిపించేటప్పుడు. ఇదే కదా ఛాన్స్ వాళ్ళకి మంచిగా ఏడిపించడానికి. పెళ్లి కొడుకు కదా, ఏం చేయలేడు, గట్టిగా కొట్టినా కూడా ఏం అనలేము కదా మనము. డాడీని అయితే ఇప్పటి వరకు వీడియోస్లో చూపించలేదు మీకు, ఎందుకంటే డాడీ ఇంకా రికవర్ అవుతున్నాడు, కంప్లీట్గా హీల్ అవ్వలేదు. సర్జరీ కూడా కొద్దిగా ప్రాబ్లం అయింది, మళ్ళీ సర్జరీ చేయించేది ఉంది, మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. ప్రస్తుతానికి డాడీ అయితే మంచిగానే ఉన్నాడు. ఇక నెక్స్ట్ డే అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే పెళ్లి కొడుకుని చేసిరనమాట. అండ్ మా అన్నయ్య అండ్ వదిన అయితే ఇద్దరు కలిసి పెళ్లి కొడుకుని అయితే చేస్తున్నారు. తమ్ముడు పెళ్ళికే చికెన్ అయితే బ్యాన్ అయిపోయింది, ఫ్లూ వచ్చిందని చెప్పి ఎవ్వరు చికెన్ తెప్పిలేదనమాట. 4-5 days వరకు మటనే తిన్నాము మేమైతే ఫుల్గా. కాకపోతే అన్ని రోజులు మటన్ కూడా తినలేము, చాలా కష్టంగా ఉండే మాకు. అండ్ ఇక్కడైతే మా అన్నయ్య పెళ్లి కొడుకుని చేసేస్తున్నాడు. అండ్ అన్నయ్య వాళ్ళ పాప చూడండి ఎట్లా అల్లరి చేస్తుందో. ఆర్యను మా అన్నయ్య వాళ్ళ పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు ఈ పెళ్ళిని, ఫుల్గా ఆడినరు బాగా. పసుపు అందరూ పెట్టేసిన తర్వాతకి స్నానం చేసి వాళ్ళు తెచ్చిన కొత్త బట్టలు వేసుకున్నాక ఇట్లా పూలమాల, స్వీట్ తినిపించేసి అందరూ పైనుంచి డబ్బులు అయితే ఇట్లా తిప్పేస్తారనమాట, దిష్టి కోసం అని చెప్పి. దిష్టి కోసం ఇట్లా అన్నప్పుడు వేళ్ళు విరిచినప్పుడు సౌండ్ రాకపోతే వాళ్ళకి ప్రేమ లేనట్టు అనేసి అంటారనమాట జోక్గా. నెక్స్ట్ మా తాతయ్య నానమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెళ్లి కొడుకుని చేసిరు. ప్రతిసారి మేము ఆడము అని చెప్పి అనుకుంటున్నాం, కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఫుల్గా ఆడుతున్నాము పసుపు. నా ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయింది, అసలు పెళ్లి వరకు ఎట్లుంటుందా ఏంటా అని అనుకున్నా. పక్కన నిల్చుంటా కదా ఎట్లా తప్పదు అని అనుకున్నా కానీ మస్తు పూసేసిరు నాకు మాత్రం పసుపు ఫుల్గా. ఫోన్ చూడు చిట్టల్లి, వెరీ గుడ్, గుడ్ గర్ల్. చిట్టు తల్లి, చూడు చూడు చూడు, ఇటు ఇటు ఇటు, ఇగో ఇగో గున్ను బావేడి, గున్ను గున్ను. మ్యారేజ్కి ఒక 3 days ముందైతే మేము ఫేషియల్ చేయించేసుకున్నాము, మంచి గ్లో వస్తుందని చెప్పి. పార్వతీ సిస్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చి ఫేషియల్ చేశారు. ఇక ముస్లిమ్స్లో అయితే కొంతమందిలో ఈ ఆచారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మలిదా అనే ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తారు. పెళ్లికి ముందు ఇంటికి పెయింట్ వేసి గ్యార్వీ అనే పండగ చేస్తారు మా దాంట్లో. కొంతమంది అయితే చపాతీతో ప్రిపేర్ చేస్తారు అండ్ కొంతమంది అయితే పూరితో ప్రిపేర్ చేస్తారు అనమాట. పూరితో చేసిన స్వీట్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్. చాలా మంది రెసిపీస్ అడుగుతున్నారు నన్ను కమెంట్స్లో. పూరి రెగ్యులర్గా చేసినట్టే చేసి కొద్దిగా డార్క్ కలర్లో కాల్చాలన్నమాట. కాసేపు ఆరిన తర్వాతే కాల్చాలి. అట్లా కాల్చిన దాన్ని మనం మిక్సీ చేసుకొని అందులో షుగర్ కలుపుకోవడమే. అండ్ ఇలాచీ పౌడర్ కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట.
ఇక నెక్స్ట్ డే అయితే నేను అక్క ఇద్దరం కలిసి తమ్ముడిని పెళ్లి కొడుకు చేస్తున్నాము. కొద్దిగా స్పెషల్ ఉండాలని చెప్పి అయితే మా ఇంట్లో మంచిగా డెకరేట్ చేయడానికి అయితే అనుకున్నాం అనమాట. ఇది ఆల్రెడీ మేము ఎంగేజ్మెంట్లో కుట్టించిన కటన్ క్లాత్. దీనికి కొద్దిగా డెకరేటివ్గా ఇట్లా క్రీపర్స్ లాంటివి ప్లాస్టిక్వి అయితే తీసుకున్న అప్పుడే డూమ్ లైట్ అనగా ఇటువైపు ఉండాలి ఫేసింగ్ అది. నలుగు పెట్టేటప్పుడు నార్మల్గా అందరూ పసుపు గంధం ఇవి పెడతారు కదా. ఇక్కడ మేమైతే పసుపు గంధం ఆయిల్ శనగపిండి అండ్ సరక మసాలా అని ఒకటి దొరుకుతుంది అనమాట. పెళ్లి కూతురికైనా పెళ్లి కొడుకైనా హెయిర్లో మంచి స్మెల్ రావాలి అని చెప్పి అయితే ఈ పౌడర్ అనేది హెయిర్కి రాస్తారు వాటర్లో కలిపి, మంచి స్మెల్ వస్తుంది అని చెప్పి. మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన మా తమ్ముడిని పెళ్లి కొడుకుని చేయడం అంటే అది వేరే ఫీల్ కదా. మాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది ఆ రోజు. నాకు అక్కకి ఇంకా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఆయన చిన్నగా ఉన్నప్పుడైతే ఎత్తుకొని పెంచింది మా అక్క. నేను తమ్ముడు ఒక 5 years గ్యాప్లో ఉంటే నాకు అక్కకి 10 years గ్యాప్ అనమాట. సో అక్కకి ఇంకా స్పెషల్ ఉండే. మీరు అడగచ్చు ఇప్పటివరకు అక్కని ఎందుకు చూపించలేదని. కొంతమందికి కెమెరా షై ఉంటుంది అండ్ కొంతమందికి అయితే రావాలని ఇష్టం ఉండదు. మ్యాక్సిమం ముస్లిమ్స్లో ఎవరు ఫేస్ చూపించడానికి ఇష్టపడరు. అందుకని మా అక్క అండ్ ఫ్యామిలీ ఎవరు కనిపించరు అనమాట మీకు. సో అందుకే ఇప్పటివరకు చెప్పలేదు. ఇక్కడ మా పుప్పు మమ్మల్ని ఆట పట్టిస్తుంటే నన్ను కొట్టబోతుంటే తమ్ముడైతే ఆపిండనమాట జోక్గా. సో అట్లయితే చేస్తారని చెప్పిన మీకు. ఇలాంటివి చాలా బాగుంటాయి అసలు పెళ్ళిళ్ళల్లో, భలే కామెడీగా ఉంటాయి అన్నమాట వాళ్ళు ఆట పట్టిస్తూ ఉంటే. మొత్తం పెళ్ళిలో నేను మా తమ్ముడు పక్కన నిల్చున్నా కాబట్టి పసుపు పెట్టడానికి నాకైతే ఛాన్స్ దొరకలేదు. అండ్ నేను పెళ్లి కొడుకుని చేస్తున్నా కాబట్టి మా అక్కని పక్కన నిల్చోబెట్టి నేనైతే పసుపు పెట్టడానికి ఛాన్స్ కొట్టేసిన. సో లాస్ట్లో నాకైతే ఛాన్స్ ఇచ్చారనమాట ఇట్లా పెళ్లి కొడుకుని చేయడానికి. 5 రోజుల వరకు పెళ్లి కొడుకుని చేసేసరికి మా తమ్ముడు అన్నిట్లో పర్ఫెక్ట్ అయిపోయిండు. ప్రతి ఒక్కరికి ఎవరికి రాకపోయినా కూడా ఫస్ట్ ఇది పెట్టాలి, ఫస్ట్ పసుపు పెట్టాలి, ఫస్ట్ గంధం పెట్టాలి, సెకండ్ ఇది పెట్టాలి అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక సక్సెస్ఫుల్గా మా తమ్ముడిని పెళ్లి కొడుకుని చేయడం అయితే అయిపోయిందనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసినాము ఆ రోజు. డ్యాన్స్ కూడా చేసినాము. ఆ వీడియోస్ నేను తర్వాత అయితే పోస్ట్ చేస్తాను. चुरा कैसा दिख चुरा यो यो नहीं वसीम नहीं जब शादी कर लेकर नहीं दादी मुंह मार लेते हैं हाथ आ रहे दादी को देख रहे क्या रहे रुका था मामा बोलते नहीं वो नहीं एक्सप्रेस गाड़ी आ रही एक्सप्रेस गाड़ी आ रही है आरुण बच्चन चुरा से पूरा डाल लेते हैं
పెళ్లి కూతురికి తీసుకునే వస్తువుల్లోంచి ఆడపిల్లలు కొద్దిగా తీసుకోవాలని చెప్పారు అనమాట, దొంగతనం చేయాలని చెప్పారు ఎగ్జాక్ట్గా. అయితే ఫస్ట్ డబ్బులు ఇచ్చి తీసుకోమన్నారు, దాని తర్వాత దొంగతనం అనగానే మేము ఎగబడైతే తీసుకున్నాము. మస్తు కామెడీ అయిపోయింది అక్కడ. పెళ్లి కూతురికి తీసుకెళ్లే వస్తువులన్నిటిని కలిపి బరీ అని అంటాం అనమాట. అన్ని ఇక్కడ క్లింగ్ ర్యాప్ తో అయితే నేను రోల్ చేసి ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడైతే పెళ్లికి ముందు వేసుకునే డ్రెస్ లో ఇక్కడ ఒడి నింపుతున్నారు, కుడుకలు ప్లస్ చక్కెర సంథింగ్ వేసిరు అనమాట. నేను కూడా చూడలేదు. మీ అందరికి తెలిసే ఉంటది ముస్లిం పెళ్లిల్లో ఘూంగట్ ఉంటది అని చెప్పి. ఘూంగట్ అంటే ఓణి అనమాట, తల మీద నుంచి ఉంటది. ఓ పెళ్లి రోజు అయితే రెడ్ కలర్ ఉంటది అండ్ రిసెప్షన్ రోజు అయితే గ్రీన్ కలర్ ఉంటది. రెండు సపరేట్ గా తీసుకున్నారు అనమాట. ఫస్ట్ అయితే ఫుల్గా నెట్ క్లాత్ మొత్తం పెట్టేసి క్లోజ్ చేద్దామని అనుకున్నాము. అట్లా మాకు అంతేం నచ్చలేదు. సో ఇట్లా ఆలోచించి అయితే చేసినాము. అన్నిటికీ ఒకటే కలర్ వేద్దాం అనుకున్నాం కానీ మాకు క్లాత్ సరిపోలేదు. సో కొన్నిటికి పింక్ అండ్ కొన్నిటికి బ్లూ అనుకున్నాం. దాని తర్వాత నాకు బ్లూ నచ్చలేదు, తీసేసినా కూడా. ఇదైతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఒక్కరితో అవ్వదు. అండ్ నాకైతే చాలామంది హెల్ప్ చేసిర్రు ఆ రోజు. ఇది దోస్తులు మా తమ్ముడి 5 రోజుల పెళ్లి కొడుకు వ్లాగ్. ఇంకా చాలా వీడియోస్ అయితే వచ్చేవే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ఇన్ని రోజులు వీడియో పెట్టకుండా నన్ను సపోర్ట్ చేసినందుకు. టేక్ కేర్ దోస్తులు, బాయ్.